చేసిన ప్రాజెక్ట్ వర్క్ ఏమనగా పశువుల వాక. నేను చేసిన ప్రాజెక్ట్ వర్క్ టైటిల్ వచ్చేసి యేసుక్రీస్తు తినన విధానం. మన పాపముల కోసం యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన ప్రభు దేవులకు దేవుడైనా కానీ మన కోసం ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఫస్ట్గా గాబ్రియేల్ అనే దేవదూత మేరీ కాడికి వచ్చి నీవు దేవుని వలన గర్భవతి అయితావు అని చెప్పిన ఒక ఉద్దేశించాడు. జోసెఫ్ మేరీని సీక్రెట్గా విడనాడ కోరుతాడు. దేవదూత తనకు కలలో మేరీని విడనాడుతూ తనకు పుట్టబోయే బాలుడు యేసుక్రీస్తు, ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షించును అని చెప్పారు. యేసుక్రీస్తు మనందరి కోసం పశువుల పాకలో దీనుడుగా జన్మించాడు. ఆయనను ఒక పశువుల తొట్టిలో పడకుండా పెట్టారు. యేసుక్రీస్తు పుట్టిన తరువాత తూర్పు వైపు ఒక నక్షత్రం మెరిసింది. ఆ నక్షత్రాన్ని చూసి తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుని చూద్దామని ఆ నక్షత్రాన్ని అనుసరించుతూ అది ఎక్కడున్నా అక్కడికి వస్తున్నప్పుడు దారిలో వాళ్ళకి హేరోదు రాజు కలిశాడు. ఈ జ్ఞానులు హేరోదు రాజుని యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ, మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చి తిని అని చెప్పారు. అప్పుడు హేరోదు రాజు భయపడి కోపంతో నేనే యూదులకు రాజు, నన్ను మించిన రాజు ఎవరని చెప్పారు. తర్వాత హేరోదు రాజు జ్ఞానులతో మీరు వెళ్ళి ఆయనను పూజించి అంతా మంచిగా చూసి అన్ని వచ్చిన తర్వాత నాకు ఆయన ఎక్కడున్నారో సమాచారాన్ని ఇవ్వండి, నేను ఆయనను కూడా పూజిస్తా అని చెప్పాడు. తర్వాత జ్ఞానులు యేసుక్రీస్తు ఉన్న పశువుల పాకకి వెళ్ళారు. యేసుక్రీస్తుని చూసి వాళ్ళు ఆయనకు పూజించి బంగారం, సామ్రాణి, బోలమును ఆయనకు కానుకలుగా ఇచ్చాడు. దేవదూత పొలమునకు కాపరి కాస్తున్న గొర్రెల కాపరులను కలిసి మీకు ఒక సంతోషకరమైన వార్త తెచ్చాను. మీ పాపముల కొరకై మీ రక్షకుడు యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టాడు అని చెప్పారు. అది విని సంతోషించి గొర్రెల కాపర్లు పశువుల పాకకి వెళ్ళి ఆయనను ఆరాధించారు. ఇది యేసుక్రీస్తు జనన విధానం. యేసుక్రీస్తు మన కోసం ఎందుకు భూమి మీదకి వచ్చాడు? మన పాపములను రక్షించి మనలను పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు వచ్చారు. రెండోది, దీంట్లో ఇచ్చిన ప్రవచనాన్ని నిజము చేయడానికి, మనకు ఇచ్చిన ప్రామిస్ని నిజం చేయడానికి, తీర్చడానికి ఆయన వచ్చాడు. మళ్ళా మనలను దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు. మనం దేవుని సొంత రక్షకుడిగా తీర్చుకోవాలంటే కన్విక్షన్, మనం పాపలమని తెలుసుకోవాలి. కన్ఫెషన్, మన పాపంని యేసుక్రీస్తు దగ్గర దేవుని దగ్గర ఒప్పుకోవాలి. చేంజ్, మారిన జీవితంతో మీరు ముందున్న కాలం అంతా దేవుణ్ణి ఆరాధిస్తూ రావాలి. థ్యాంక్ యూ.